నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఆసీనులైనటువంటి వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి కళాకారులకు, అలాగే అభిమానులకు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చిన్నారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ఫాదర్ గారు అనౌన్స్ చేసిన మరి ఈ కాలేజీలో గర్వించదగ్గ విషయం, మరి మన జిల్లాలో ఎక్కడా లేని విధంగా మరి ఈ కాలేజీలో మనం ఆ వృత్తి విద్యని మరి ఎంతోమంది కళామూర్తులకి తయారు చేసేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మరి 20 సంవత్సరాల కష్టార్జనతో కష్టపడి నిర్వహించినటువంటి కాలేజీ ప్రిన్సిపల్ ఫాదర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అట్లాగే మరి అభివృద్ధి చెంది మన అందరి మన్ననలో ఇంకా ఎక్కువగా పొందాల్సినటువంటి అవసరం దృష్ట్యా మరి మా ట్రస్ట్ తరఫున నేను 1 లక్ష రూపాయలు వారికి ఇవ్వటానికి ఆమోదం తెలియజేస్తున్నాను. మరి అట్లాగే ఈ కళ అనేది సంగీతం, బిడ్డ పుట్టుకతోనే సంగీతాన్ని ఆయనకి ఏమి తెలియకపోయిన బిడ్డకి తల్లి ఇచ్చేటువంటి పాట, తల్లి ఇచ్చేటువంటి పిల్లలు ఏడ్చేటప్పుడు తల్లులు పాటలు పాడి ఆలపిస్తారు. మరి బిడ్డకి ఆ వయసులో ఏం తెలియకపోయినా కూడా ఆ సంగీతాన్ని ఆస్వాదించి తన ఏడుపుని ఆపి తల్లి పాడేటువంటి పాటని ఆలకిస్తారు. దానికి కారణం ఏంటంటే ప్రతి మనిషి కూడా సంగీతం పట్ల ఆకర్షితులై ఉంటారు, దాంట్లో ఏమాత్రం సంకోచం లేదు. మరి అటువంటి సంగీతాన్ని మరి నేను అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎల్లవేళ నా యొక్క మరి ఏమిటి అని నేనే నమ్మలేని పరిస్థితిగా అనుకున్నాను. సార్, ఈ కళాకారుల అందరి సమక్షంలో మీరు మాకు ఇస్తానన్న సహాయానికి నిండు మనసుతోటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ సహాయం ఎప్పుడూ మాకు కావాలని, మా కళాదర్శినికి కావాలని ఉంటుందని నమ్ముతూ మీకు మరొక్కసారి మా కళాదర్శిని తరఫున కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారములు. వేదికను అలరించినటువంటి పూజ్య అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. అదే విధముగా కళాదర్శిని 31వ వేసవి ఈ కోర్సుల ముగింపు ఈ ఉత్సవాలకు విచ్చేసినటువంటి ప్రియమైన పెద్దలారా, పిన్నలారా అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలని తెలియచేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ శ్రీ సభలో క్రీస్తుని యొక్క సువార్త వెలుగులను విరజిమ్మడానికి సాక్షాత్తు ఆ త్రియేక దేవుడే ఇలలో ఏర్పరచుకున్నటువంటి ఒక సువార్త సాధనము కళాదర్శిని అని నేను హృదయపూర్వకముగా భావిస్తూ ఉన్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము, ప్రపంచవ్యాప్తముగాను భారతావనిలోను ఆంధ్రప్రదేశ్లోను
యేసు సభకు ఉన్నటువంటి గుర్తింపు, గౌరవము, ప్రతిష్ట మాటల్లో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. జగద్విదితమైనటువంటి ఒక విషయము. యేసు సభ గురువులు ఈ ఆంధ్రావనిలో సువార్త ప్రచారాన్ని, క్రీస్తు యేసుని యొక్క సందేశాన్ని అనేక మంది ఉజ్జీవకులకు, ఇంకా విద్యార్థులకు ఈ వేసవి శిక్షణలో పాల్గొని అనేక కళాకృతులను వారు అధ్యయనము చేయటానికి అవకాశాలను ఇవ్వటం జరిగింది. మరి రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ కృషిని, ఈ ప్రయత్నాన్ని మేము ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ జ్యోతిర్మయ సంస్థ తరపున వారికి మా హృదయపూర్వకమైనటువంటి ప్రోత్సాహాన్ని అందజేస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా వారు ప్రారంభించి అనేక మంది పేద విద్యార్థులకు వారు ఉపాధిని కల్పించడమే కాకుండా వారిని సువార్థికులుగా మలుస్తున్నటువంటి రీతి, ఇది భవిష్యత్తులో నవ సమాజ నిర్మాణానికి, నవ సమాజ స్థాపనకు ఇది నాందిగా ఉండగలదు అని నేను హృదయపూర్వకముగా భావిస్తూ, మరి ఇక్కడ ప్రత్యేక ప్రిన్సిపల్ ఫాదర్ జేవియర్స్, డైరెక్టర్ రవిశేఖర్, ఫాదర్ జ్యోతిర్మయ డైరెక్టర్ ఫాదర్ దేవరాజ్, చిన్నప్ప గారు, అన్నయ్య గారు, కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ సెక్రటరీ సుబ్బారావు గారు, పేరెంట్స్, sisters, elders of the society, my dear children. The children in 8 disciplines they have displayed excellent performance. We have to appreciate them. Being children, beautiful performance they have displayed. దీనికి కారణంగా ఈ ఆర్ట్ మన రిఫ్లెక్షన్ చేయండి అని మనం ఆలోచిస్తే, these displays, behind these displays there was a, not because I have done something, nothing. I am proud of my brothers, especially these two brothers here, Father Francis Xavier and Father Duse Ravi. The affiliation to that Telugu University of Kaladarshini is the brainchild of Father Francis Xavier, our principal, and when he communicated it to Father Director Duse Ravi was thrilled, and added to that, the whole community supported and backed. We must also thank the whole community for that one. And because of all that effort, and very especially because of the effort of Father Francis Xavier and Father Duse Ravi, we have this privilege of getting affiliated to the Telugu University. Thank you, fathers. Thank you. And I'm also here to thank Deva Bhaktuni Subbarao Garu for his generous offer of 1 lakh rupees to Kaladarshini. It's a great gesture, sir. I deeply feel grateful to you. There are people like you. And when I saw that you are in charge of a charitable institute, I just understood that you are a man who go about giving lot of help to many people, especially to the poor. Maybe when you came to know that many poor children are profiting here in Kaladarshini, your heart went out of your way to offer that. It is true, and it will be very specially used only for the special poor children. Thank you very much, sir, once again. You have come to participate in this program. We are
here to help you, and you have learned so well, and in this program we saw what you have learned. Congratulations to all of you students. Continue to grow in your knowledge of arts and music. Thank you for your participation. And I also say that we continue to do this work. Let this Kaladashni be a real challenge not only to Andhra Pradesh but also to the whole of India, with our culture, with our Indian culture. May God bless us, bless all of us. Thank you. 4 సంవత్సరాల వయస్సులో గత సంవత్సరం వరకు కూడా బుర్ర కథలలో హాస్య కథకుడుగా ఆయన రాణిస్తూ హాస్య బ్రహ్మగా కీర్తి గడించారు. వీరు వేలూరుపాడు మండలం బోడవాడలో 10-11-1937 సాల ప్రధానోపాధ్యాయులుగా రిటైర్ అయ్యారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు అవధాని, హాస్య బ్రహ్మ, హాస్య లాస్య రహస్యజ్ఞ అనేటటువంటి బిరుదులు ప్రదానం చేయబడినాయి. 1991 సంవత్సరాల జనాభా లెక్కలలో ఆయన చేసినటువంటి కృషికి, ఆయన సమర్పించినటువంటి నివేదికకు ఆయనకు రాష్ట్రపతి నుంచి అవార్డు, ప్రశంసాపత్రం మరియు మెడల్ కూడా లభించాయి. ఈయన యొక్క సంఘ సేవలో ప్రముఖ హాస్య కళాకారునిగా ఆయన యొక్క కళను గుర్తించి ఆయనకు ఆంధ్రప్రదేశ్ మహాత్మా గాంధీ హరిజన సేవా సంస్థ వారు ఈయనకు శ్రీమతి చెన్నిపాటి విద్య గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ సుశీల్ కుమార్ షిండే గారిచే ఆయన సన్మానింపబడ్డారు. దుగ్గిరాల చిన్నప్ప గారిని కళాదర్శిని సాంప్రదాయ రీతిగా శ్రీ దుగ్గిరాల చిన్నప్ప గారికి బుర్రకథ హాస్య బ్రహ్మకు ఇప్పుడు సన్మానం జరపబడుతూ ఉంది. చిన్నప్ప గారికి దుస్సాలు అనుభవం కళాశాల ప్రధానాచార్యులు లెక్చర్ ఫాదర్ని కోరుతున్నాను. పూలమాల పుష్పగుచ్చాన్ని సమర్పించవలసిందిగా దేవభక్తులు సుబ్బారావు గారిని అర్పిస్తున్నాం. పునవంతా ఇచ్చేసి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. జ్ఞాపిక బహుకరణ ఫాదర్ దూసి దేవరాజు గారు, ఫాదర్ రవిశేఖర్ గారు. జ్ఞాపిక బహుకరణ కళాదర్శన అధ్యాపక బృందం పూల రేకులతో చిన్నప్ప గారిని సత్కరించవలసిందని ప్రార్థన. ఇదే సందర్భంగా చిన్నప్ప గారికి సన్మాన పత్ర బహుకరణ ప్రముఖ నటులు శ్రీ బిళ్ళా ప్రసాద్ గారిని, ప్రముఖ ధ్వన్యంకరణ కళాకారులు శ్రీ సిల్వెస్టర్ గారిని. సువర్ణ ముత్యపు చిప్ప దుగ్గిరాల వంశాబ్దిలో హాస్య దుర్గమై వెలసి వసివాడని వాక్పటిమతో నిగ్గుతేలి కంచకచర్ల విచారణ బోడవాడ గ్రామమందు జననమంది బాల్యము నుండి భక్తి ప్రపత్తులతో పెరిగిన నిబగ్గరి దుగ్గిరాల చిన్నప్ప మీరు నిజముగా సువర్ణ ముత్తపు చిప్ప. చిన్నప్ప బాల్యము నుండి యేసునాథుని పాదదాసుడవై భక్తి క్రీడలో అలుపెరుగని ఆటగాడివై నిత్యం అనునిత్యం ప్రార్థనల పల్లవులతో భక్తి గీతాల బ్రతుకున నావలో పయనించి బోడవాడ, నవాబుపేట, బెల్లంకొండ వారిపాలెం, కమ్మవారిపాలెం మున్నగు చోట్ల ఆర్స్యం పాఠశాలలలో ప్రధానోపాధ్యాయునిగా విశిష్ట సేవలు అందించి ఎందరో చిన్నారులను విజ్ఞాన ధనులను చేసి ఉన్నత శిఖరాలకు చేర్చిన ఉత్తమ అత్యుత్తమ ఉపాధ్యాయ రత్నమా నీకివే జేజేలు. బుర్రకథ హాస్య కళానిధి, మీ పాట హాస్యం, మీ మాట హాస్యం, మీరున్న ప్రతి చోట హాస్యపు జల్లుల వెల్లువై సున్నితమైన హాస్యపు ఆటుపోటులకు నవ్వుల తుఫానులో అల్లాడి
పోని వారుండరనుటలో అతిశయోక్తి లేదు. దైనందిన జీవితంలో అన్నిత నైతిక విలువను కూడా విశదపరుస్తుంది. అదే మీ హాస్యపు ఔన్నత్యము. దానికి ఉదాహరణ మీచే విరచితమైన ఎన్నాళ్ళైందో నవ్వి అనే హాస్య రచన. కేవలం మీ హాస్యం కోసం ఎందరో మీ బుర్రకథను ఏరి కోరి ఏర్పాటు చేసుకోవడం, వివిధ కార్యక్రమాలలో మీ బుర్రకథలను ఏర్పాటు చేసుకుని ఉంటుంది. మీ మాటలో కళ, మీ చూపులో కళ, మీ అడుగడుగునా కళ. ఆ కళలో నుండి ఊపిరి పోసుకున్న మీ బిడ్డలందరూ కళాకారుల ఎదుటలో ఆశ్చర్యమేముంది? మీ జ్యేష్ఠ కుమారుడు లినో జోసెఫ్ సినిమా రంగాన, టీవీ రంగాన మంచి పేరు సంపాదించిన సంగీత కూడా టీవీ ఆర్టిస్టులుగా ఉన్నతంగా కొనసాగుతున్నారు. అందుకే అంటాను, పులి కడుపున పులే పుడుతుందని. కళామ తల్లి ప్రేమగా వాసముంటున్న మీ కళల లోగిలి అవనీ తలమున మధురానందాల నికేతనం. ఆ కళా నిలయానికే అధినేతవు. ధన్యమయ్యా మీ బ్రతుకు హాస్య బ్రహ్మ. అవార్డుల అధిపతి, హాస్య రాజ్య సింహాసనాధిపతి. మీరు చేపట్టిన ఏ పనినైనా అశ్రద్ధగా, అతి శ్రద్ధగా, అత్యంత క్రమశిక్షణతో నిర్వహించుట మీ అంకిత భావాన్ని పట్టుశాలతో సత్కరించవలసిందిగా ప్రముఖ కథోలిక రంగస్థులు మిత్రులు జేసిరెడ్డి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మిత్రులు శ్రీనివాసరావు గారు వారిని చెంచుమాలతో సత్కరిస్తారు. మిత్రులు స్టాలిని గారు దుగ్గిరాల చిన్నప్ప గారికి కిరీటాన్ని అలంకరిస్తారు. స్టాలిని గారు కిరీటాన్ని అలంకరిస్తారు. మిత్రబృందం వారు వెంటనే వచ్చి వారి తండ్రి గారికి సమర్పించుకునేటువంటి గౌరవాన్ని సమర్పించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. త్వరగా రావాలని మనం చేస్తున్నాం. మిత్రులు బెర్నాడ్ గారు వారికి నూతన వస్త్రాలని బహుకరిస్తూ ఉన్నారు. అరుణ్ ఎక్కడ? చిన్నప్ప గారు కూడా సంఘాల్లో కూడా సంఘ సేవ చేస్తూ ఉంటాను. నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద సుఘనత అనుకోకండి, చాలా సన్మానాలు పొంది ఉన్నాను. కానీ విశిష్టంగా మనసులో స్థిరంగా నాటుకుపోయేటువంటి సన్మానం ఈనాడు కళాదర్శన ద్వారా పొంది ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది. మితిమీరిన ఆనందం, హద్దులో కంట్రోల్ చేసుకోవటం కష్టంగా ఉంది. అటువంటి సన్మానం ఇది. నా జన్మ ధరించింది. ఎందుకంటే కథోలిక బిడ్డగా ఒక కథోలిక సంస్థలో జరిగినటువంటి ఈ సన్మానం మరువరానిది, మరువలేనిది. అనూనంబైన అసాధారణమైన ఆప్యానమానమై ఆహ్లాదంపై యశో విరాజిల్లొచ్చు. అతి విశ్వాస పత్రముతో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా విజయవాడ పట్టణమునందు చెన్నారుచున్నట్టి విశిష్టతతో కూడుకున్నటువంటి కార్యక్రమాలన్నీ జరపడానికి నియమించుకున్నటువంటి, ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కళాదర్శన వారికి మనపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సత్కరించుకుంటూ ఉన్నారు. కూర్చోండి. ఆరోగ్యమ్మ అంతయ్య పుణ్య దంపతులకు ఆయన మగ సంతానంగా పుట్టారు. వారికి ఒక సోదరు ఉంది. వారిద్దరి యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకున్నటువంటి అల్లయ్య గారు అటు గాయకుడిగా, మరీ ముఖ్యంగా ఏల పాట గాయకుడిగా, అంతేకాకుండా ఉద్దేశంతో నిన్నటి దినాన మరి ప్రముఖ సినీ నటులు గిరిబాబు గారి వివాహ మహోత్సవ దినాన మరి ఆ జిల్లా యువకేంద్ర సమన్వయకర్త చంద్రమోహన్ రెడ్డి గారి వివాహ మహోత్సవ దినాన అన్నిటికంటే కూడా ఆయన యొక్క ఏలపాట అనేది విశిష్టత. ఆ ఏలపాట విశిష్టతని ఆయన స్పందనలో ఆయనే మనకు 2 మాటలు చెప్పి ఏలపాటను పాడాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు కళాదర్శన వారిని సత్కరి
మంజుల హృదయముతో సత్కరిస్తారు. శ్రీవత్స గారు, స్టాన్లీ గారు వారిని చెముకి దండతోటి అలంకృతలు చేస్తారు. మిత్రులు ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ అకౌంటెంట్ కిరీటాన్ని తలపాగాన్ని అలంకరిస్తారు. ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ అకౌంటెంట్ మిత్రులు ఇమాన్యుయల్ దాస్ గారు వారికి నూతన వస్త్రాలను బహుకరిస్తారు. తమ్ముడు రాజుగారిని, మెరుగుమాల రాజుగారిని, అల్లయ్య గారికి సన్మాన పత్రాన్ని సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రీ ఏఆర్ లయ్య గారికి కళాదర్శిని విజయవాడ అందించు గౌరవ ఆత్మీయ సన్మానం. నవరస కళావేదిక నిర్మాత, నవరస కళా పోషక, నవరస కళావేదిక స్థాపించిన మహాశయ, సంగీత సాహిత్యంతో పాటు స్వచ్ఛంద సేవ నిర్వహిస్తూ కవులు, రచయితలు, నటులను సన్మానించి వారిని ప్రోత్సహిస్తూ వారికి మున్ముందుకు వెళ్ళడానికి ఉచిత రీతిన తోడ్పడిన మీ సేవాభావం అభినందనీయం. మీ సేవా తత్పరత కొందరికి ప్రోత్సాహకరమైతే ఇంకొందరికి స్ఫూర్తిదాయకం. 64 ఏళ్లతో గోల చేసే అర్లయ్య మీ కార్యక్రమాలకు మీరే శృతి, లయ, కృతి. మీ కృతుల్లో ఏదైనా మధుర స్మృతే, ఏదైనా శృతి మించితే అపశృతే అది ఇతరులకు. మరి మీ హాస్యం శృతి మించితే ఆనంద అనుభూతులే, హారతులు. లయ ఆర్కెస్ట్రా స్థాపించిన లయకారుడా, దానికి అభివృద్ధి కృషి చేసిన శృతికారుడా, ఈ సంగీత సామ్రాజ్యంలో ప్రజలను ఓలలాడిస్తూ తన్మయత్నం చెందేలా చేస్తున్న మీ కృషి అభినందనీయం, మాకు గర్వకారణం. గుంటూరు ఘాటుతనం, పొన్నూరు పోటుతనం, ఒంగోలు గిత్తల దూసుకంతో కళారంగంలో నూతన ఒరవడికి నుడికారం చుట్టిన కళాకారుడా, సేవా పరాయణుడా, అద్భుత సంగీత విన్యాసానికి ఏలతో కూర్చుంటే జోలపాట నిశ్వాసగా, నిద్రవుతే ఉచ్ఛ్వాస నిశ్వాసలే రాగమై సరాగాలై అందులో కలవరించే ఏలగోలలో కూడిన పాట ఎదలో చేసేనులే ఏలగోల. ఒంగోలు పట్టణంలోని ప్రారంభించినప్పుడు మొదటి పాటని ఏ విధంగా పాడాడు, రాత్రి 10 100వ పాటను కూడా ఆ తర్వాత జనగణమన కార్యక్రమం చేయాలి. 15 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను.